హాయ్ వెల్కమ్ టు డావిన్సీ రిజాల్వ్ క్లాస్ 2. ఇందులో మనం డావిన్సీ రిజాల్వ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో బ్లాక్ మ్యాజిక్ డావిన్సీ రిజాల్వ్ అని టైప్ చేయండి. మీరు ఎంటర్ నొక్కితే మీకు ఓపెన్ అయిన రిజల్ట్స్లో మొదటి రిజల్ట్ డావిన్సీ రిజాల్వ్ 17 బ్లాక్ మ్యాజిక్ డిజైన్. దానిపైన క్లిక్ చేయండి. మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ నౌ అనే బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇందులో డావిన్సీ రిజాల్వ్ డెమో వర్షన్ అండ్ స్టూడియో వర్షన్ రెండు ఓపెన్ అవుతాయి. స్టూడియో వర్షన్ అరౌండ్ 22,000 రూపీస్ ఉంటుంది. డెమో వర్షన్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డావిన్సీ రిజాల్వ్ 17 అనేది లేటెస్ట్ వర్షన్. డావిన్సీ రిజాల్వ్ 16 ఓల్డ్ వర్షన్. లేటెస్ట్ వర్షన్లో బగ్స్ అనగా ఎర్రర్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు డావిన్సీ రిజాల్వ్ 16 డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. మీ కంప్యూటర్ కనుక పాతది అయి ఉంటే మీరు ఇంకా ఓల్డ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డావిన్సీ రిజాల్వ్ 15 కానీ డావిన్సీ రిజాల్వ్ 14 కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓల్డ్ సాఫ్ట్వేర్ మీకు బ్లాక్ మ్యాజిక్ డిజైన్ సపోర్ట్ పేజీలో దొరుకుతుంది. మీరు ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో blackmagicdesign.com/support/ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు అప్పుడు సపోర్ట్ సెంటర్ ఓపెన్ అవుతుంది. అందులో కిందికి స్క్రోల్ చేయండి. 05 ఏప్రిల్ 2019 ఈ డేట్ రోజు మీరు డావిన్సీ రిజాల్వ్ 15.3.1 డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా కిందికి స్క్రోల్ చేసినప్పుడు 06 జూలై 2018 ఈ రోజున మీకు డావిన్సీ రిజాల్వ్ 14.3.1 డౌన్లోడ్ చేసుకోవచ్చు. డావిన్సీ రిజాల్వ్ 16 అయినా 15 అయినా 14 అయినా ఇన్స్టాల్ చేసే విధానం ఒకేలా ఉంటుంది. మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఓఎస్ అయినట్టయితే మ్యాక్ ఓఎస్ ఎక్స్ పైన క్లిక్ చేయండి. మీరు విండోస్ వాడితే విండోస్ పైన క్లిక్ చేయండి. లినక్స్ వాడితే లినక్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కంట్రీ, సిటీ ఇలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ డెమో క్లాస్లో ముందుగా యాపిల్, మ్యాక్ కంప్యూటర్స్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దాని తర్వాత విండోస్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీరు రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. దీని ఫైల్ సైజు అరౌండ్ 1.6 GB ఉంటుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డౌన్లోడింగ్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక ఈ ఫైల్ని ఫైండర్లో ఓపెన్ చేయండి. డౌన్లోడ్ అయిన .dmg ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇన్స్టాల్ రిజాల్వ్ పైన డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఏదైనా ఇన్స్టాలేషన్ ఎర్రర్ కనుక వచ్చినట్టయితే సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. అందులో సెక్యూరిటీ అండ్ ప్రైవసీని ఓపెన్ చేయండి. పైన ఉన్న జనరల్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది నార్మల్గా లాక్ చేసి ఉంటుంది. దీన్ని అన్లాక్ చేయడానికి ఈ లాక్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడిగితే డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓకే నొక్కండి. ఇప్పుడు అల్లో యాప్స్ డౌన్లోడెడ్ ఫ్రమ్ అనే సెక్షన్లో రెండవ ఆప్షన్ యాప్ స్టోర్ అండ్ ఐడెంటిఫైడ్ డెవలపర్స్ పైన టిక్ మార్క్ ఉండేలా చూడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఇన్స్టాల్ రిజాల్వ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంట్రడక్షన్ కంటిన్యూ, రీడ్మీ కంటిన్యూ, లైసెన్స్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ అగ్రీ అని క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ టైప్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అది ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. మూవ్ టు ట్రాష్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో డావిన్సీ రిజాల్వ్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. దీనికి టైం పట్టొచ్చు. వుడ్ యూ లైక్ టు అప్గ్రేడ్ ద డేటాబేస్, లోకల్ డేటాబేస్ అని ఉంటే అప్గ్రేడ్ క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక విండో ఓపెన్ అయ్యి అందులో అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ అని ఉన్నట్లయితే కంగ్రాచ్యులేషన్స్,
మీరు మీ కంప్యూటర్లో డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు మనం విండోస్ కంప్యూటర్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో బ్లాక్మ్యాజిక్ డావిన్సీ రిజాల్వ్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. మీకు ఓపెన్ అయిన రిజల్ట్స్లో మొదటి రిజల్ట్ డావిన్సీ రిజాల్వ్ 17 బ్లాక్మ్యాజిక్ డిజైన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఓపెన్ అయిన వెబ్సైట్లో కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ డౌన్లోడ్ నౌ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్న వర్షన్లో విండోస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అవి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ ఇలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేశాక రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాని ఫైల్ సైజ్ 1.6 GB ఉంటుంది. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ అయ్యాక ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఆ ఫైల్ లోపల ఉండే డావిన్సీ రిజాల్వ్ XE అనే ఫైల్ని వీలైతే డెస్క్టాప్ మీదకి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉన్న డావిన్సీ రిజాల్వ్ .exe ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మనకి డావిన్సీ రిజాల్వ్ ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డావిన్సీ రిజాల్వ్ సెటప్ ఓపెన్ అవుతుంది. ఇందులో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. డెస్టినేషన్ ఫోల్డర్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ రెడీ టు ఇన్స్టాల్ అని చూపెడుతుంది. ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డావిన్సీ రిజాల్వ్ మెల్లిగా ఇన్స్టాల్ అవుతుంది. దీనికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు టైం పట్టొచ్చు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ని క్లిక్ చేయండి. ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద డావిన్సీ రిజాల్వ్ అని ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. మీకు విండోస్ సెక్యూరిటీ అలర్ట్ వస్తే అల్లో యాక్సెస్ అని క్లిక్ చేయండి. మీకు ఫైనల్గా డావిన్సీ రిజాల్వ్ విండో ఓపెన్ అయ్యి అందులో అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ అని ఉన్నట్లయితే కంగ్రాచులేషన్స్, మీరు మీ కంప్యూటర్లో సక్సెస్ఫుల్గా డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. డావిన్సీ రిజాల్వ్ అనేది చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. ఇందులో ఎడిటింగ్తో పాటు VFX, కలర్ గ్రేడింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్ కూడా ఉంటుంది. మీరు ఎడిటింగ్ మొత్తం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో కలర్ గ్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే డావిన్సీ రిజాల్వ్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే నేను డావిన్సీ రిజాల్వ్ని ఎడిటింగ్ కోసం ప్రిఫర్ చేస్తాను. మనం నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.